ఉదారవాదంతో చూస్తూ కూర్చున్నటువంటి అమెరికా లేదా పెంచి పోషించినటువంటి అమెరికాకి సొంత దేశంలో ఇప్పుడు వరుస దెబ్బలు. కొంతమంది మౌల్వీలు ఈ ఏడాది న్యూ ఇయర్ని జరుపుకోవద్దు అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలకు పిలుపునిస్తూ, ఎవరైతే మతాన్ని బాగా గట్టిగా నమ్మేటటువంటి వాళ్ళని దీంట్లో ఇవి నిర్వహించుకోవడం, కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకోవడం హరామే, అట్లాగే అందులో గ్రీటింగ్స్ చెప్పడం హరామే అని చెప్పుకురావడం, వాటికి సాధ్యమైనంత వరకు ధ్వంసం చేయమని పిలుపునిచ్చినటువంటి సందర్భంలో జరిగిందే. నిన్న షంషుద్దీన్ జబ్బార్ అనే టెక్సాస్కి చెందినటువంటి వాడు అమెరికాలో న్యూ ఆర్లిన్స్ లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా పికప్ ట్రక్తో బేభత్సం సృష్టించి జనం మీదకు దూసుకెళ్లి 10 మంది మృతికి కారణం కావడం, 33 మందిని గాయపరచడం. ఆ సంఘటన గురించి వాళ్ళ పేపర్లో హెడ్డింగ్కి వచ్చినాయి, నిన్న వార్తలు వచ్చినాయి. ఇప్పుడు కరెక్ట్గా మరొకటి అక్కడి నుంచినే వచ్చినటువంటి మరొక ఉగ్రవాద చర్యకి సంబంధించినటువంటి విజువల్ ఇది. ప్రస్తుతం ఇది న్యూయార్క్ సిటీలో చోటు చేసుకుంది. అమెరికాలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి నగరం, సుసంపన్నుల నగరం అని పేరు పొందినటువంటిది. అక్కడ తాజాగా మాస్ షూటింగ్, కనబడ్డోళ్ళని కనబడ్డట్టు కాల్ చేసినట్టు. ఎట్లయితే ఇప్పుడు నిన్న జరిగినటువంటి న్యూ ఆర్లిన్స్లో ఓ పక్కన గుద్దేయడంతో పాటుగా తుపాకీ తీసుకుని కనబడ్డోళ్ళందరినీ కాల్ చేసేసినటువంటి సంఘటన చోటు చేసుకుందో, ఇక్కడ అట్లాంటి సంఘటన మాస్ షూటింగ్స్లో 11 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన చోటు చేసుకుంది. క్వీన్స్ దగ్గర జరిగినటువంటి ఈ సంఘటనలో ప్రస్తుతం ఏం జరుగుతోంది అన్నటువంటిది తేల్చే పనిలో ఉన్నారు. ఉగ్రవాదం ఇప్పుడు అమెరికాని చుట్టుముట్టిందా? అదే ఒకప్పుడు పెంచి పోషించింది.